చేస్తారు. ఈవెన్ ఇప్పుడు ఈ స్టార్ వాళ్ళు లైవ్‌లు వాటిట్లో గూడా ఆయన వాయిస్ అది హ్మ్. ఉంటదనమాట. ఓకే. హ్మ్. ఆయన మొన్న పెట్టిన ఒక పోస్ట్ చూస్తే నిజంగా గుండె కలుక్కుమందనమాట. హ్మ్. ఏమనంటే వాళ్ళది కాస్త నార్త్ ఇండియన్స్ ఈళ్ళందరూ హ్మ్. ఉండేటటువంటి అపార్ట్మెంట్స్ అనమాట హైదరాబాద్‌లో. హ్మ్. హ్మ్. ఇదివరకు లడ్డూ ప్రసాదం తీసుకురాగానే ఎగబడి చేయి జాపి తీసుకునేవాళ్ళం. హ్మ్. హ్మ్. మొన్న ఒకాయన లడ్డూ తీసుకొచ్చిస్తుంటే నార్త్ ఇండియన్స్ మేము నాన్ వెజ్ తినము, హ్మ్. వద్దని జెప్పారు. హ్మ్. షాక్ అయ్యానని పెట్టారాయన. ఆయన నిజంగా వీర బాధాకరం. తెలుగుదేశం అభిమాని కూడా హ్మ్. ఓ హ్మ్. రకంగా. హ్మ్. హ్మ్. చంద్రబాబు గారంటే అడ్మినిస్ట్రేటర్ అని ఫీల్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ద జర్నలిస్ట్. ఈనాడు నుంచి వచ్చేవాళ్ళు అంటే ఇంకెట్లా ఉంటుందో కూడా తెలుసు కదా! అవును. అట్లాంటి. అంటే మనం ఆ విధమైనటువంటిది దేవుడికి మనం ప్రయోజనం చేకూర్చలేదు ఏమి. హ్మ్. దేవుడికి ఇంకా భక్తుండి ఇప్పుడు ఆ శ్రీవాణి టికెట్లు తీసేయడం ద్వారా అవును. రాజకీయం దగ్గరికి తీసుకెళ్ళాం. అవును. తప్పించి భక్తుడికి హ్మ్. చేతికొచ్చిన నోటికొచ్చిన ముద్ద లాగేసాం. అవును. పైగా ఇప్పుడు ఏది ఇవన్నీ అవ్వట్లేదా? పద్దాక ఈ రీల్స్ గోలలు హ్మ్. హ్మ్. ఇయన్నీ హ్మ్. నాన్ వెజ్‌లు అవును. ఇయన్నీ అవ్వట్లేదా? ఏం కంట్రోల్ చేసాం? ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకున్నాం. అప్పుడైనా అంతే హ్మ్. యాక్షన్ హ్మ్. తీసుకుంటారు. ఇంకా వీళ్ళు అంతే. అదనంగా సాధించింది ఒక వడ భోజనం. అది. అది హ్మ్. తప్పించి అద్భుతమైన సాధించిందేం లేదు. పైగా హ్మ్. తొక్కిసలాటలో మరణాలు, లేదంటే మొన్న క్యూ లైన్‌లో కొట్టుకోవడాలు, హ్మ్. నినాదాల స్టేజ్‌కి రావడం. ఈవెన్ హ్మ్. అదేది మొన్న